బేరర్ మెనూ సార్. రేణు, చాయిస్ నీది. నీకేం కావాలో నువ్వే చెప్పు. ఏం చెప్పును, ఏం తినను, ఎలా తినను, చచ్చిపోతున్నాను. రేణు, ఆ? ఆర్డర్ చెయ్యి. నీ ఇష్టమే నా ఇష్టం శ్రీకర్. ఓకే. టూ చికెన్ మసాలా, 2 చికెన్ టిక్కా, ఓకే సార్. 2 ఐస్ క్రీమ్స్, బటర్ స్కాచ్. ఓకే సార్. ముందు 2 సూప్స్ తీసుకురండి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. చైనా వాళ్ళంత లిస్ట్ చెప్పాడు. సింగిల్ పీస్ కూడా తినలేని పరిస్థితి నాది. ఏం చేయాలరా దేవుడా? ఏంటి రేణు ఏదో అంటున్నావు? ఆ, అబ్బే ఏం లే శ్రీకర్. ఇలా నీ ఎదురుగా రెస్టారెంట్లో కూర్చొని ఒక్కో ఐటెం తింటుంటే ఆ కిక్కే వేరే శ్రీకర్. నువ్వు కాకపోతే నాతో ఎవరు తింటారు రేణు? ప్రకృతి ఇంత పగబడుతుందని అనుకోలేదురా దేవుడా. అంకుల్ అక్కడ వద్దు, ఇక్కడ కూర్చుందాం. వద్దమ్మా, అటు కూర్చున్నాం. ప్లీజ్ అంకుల్, అమ్మకు వింత చూపించాలి. పదండి అంకుల్. ఎవరెవరికి ఏం కావాలో ఆర్డర్ ఇవ్వండి. నాకేం వద్దన్నయ్యా. అలా అంటే ఎలా అమ్మా? ఇదంతా నీకోసమే. నువ్వు తినాలి, అది చూసి కొందరు కుళ్ళుకొని చావాలి. నాకు 2 చికెన్ 65. షనీకో? నాకు 2 బటర్ స్కాచ్, 2 వెజ్ స్ప్రింగ్ రోల్స్. ఓకే బెరర్, ఒక చికెన్ మసాలా. ఈ ఆర్డర్ ముందైతే అందరికి సూప్ తీసుకురండి. ఓకే సార్. రేణు, చూస్తావేంటి? తిను. తీసుకుంటాను శ్రీకర్. ఏంటంటీ, నువ్వేం తినట్లేదేంటి? ఏమైంది రేణు? తిను. దేవుడో, నా పరిస్థితి ఎలా చెప్పను? టూ మినరల్ వాటర్ బాటిల్స్, ఒకటి చిల్డ్, ఒకటి ప్లెయిన్. రేణు, ఆ? నా పరువు తీకో. అందరూ మనల్ని చూస్తున్నారు. శ్రీకర్, ఏంటి మరి చెప్పు.
కాస్త నీ చేతో తినిపిస్తావా? ఏంటి నేను తినిపించాలా? ఆ, వద్దులే. ఏంటంటీ చేతులు కొంగు చాటును దాచిపెట్టుకున్నా? ఖుషి ముందు నువ్వు తిను. అయ్యో ఆంటీ, అంకుల్ ఎంత ప్రేమగా రెస్టారెంట్ తీసుకొచ్చారు. తినకుండా దిక్కులు చూస్తావేంటి? రేణు నాకు చాలా చిరాగ్గా ఉంది, ముందు నేను తిను. ఆ, తీసుకుంటాను శ్రీకర్. ఏంటిదంతా? ఆ ఫోజ్ ఏంటి? ఆంటీ నమస్కారం పెడుతుంది. అందరూ నమస్కారం చేయండి. ఆంటీ ఏంటి అంతలా ఆపసోపలు పడుతున్నావు? ఏంటి కదా? రేణు నాకు చిరాకు తెప్పించకు, కాస్త డీసెంట్గా బిహేవ్ చేయి. శ్రీకర్, నా పరిస్థితి ఎలా? ఏమైందంటే చేతులకి నేను వచ్చి హెల్ప్ చేయనా? నిన్ను రేణు తీసుకో. మ్, ఏయ్ నీకు అసలు బుద్ధుందా? ఏం చేస్తున్నావు తెలుస్తుందా? నా మూడంతా పాడు చేసావు కదే. ఛే! శ్రీకర్, శ్రీకర్ ప్లీజ్. శ్రీకర్ ఆగు. శ్రీకర్ అసలు నిన్ను. శ్రీకర్, శ్రీకర్ ఆగు. శ్రీకర్ ఆగు. అయ్యయ్యో ప్లాన్ ఫెయిల్ అయిపోయనే. ఫుడ్ వేస్ట్ అయిపోయనే. శ్రీకర్ ఛ! ఆటో. అమ్మా హ్మ్? ఎలా ఉంది తమాషా? బాగుందా? నీకు హ్యాపీనా? అంకుల్ పక్కన కూర్చొని తినాలంటే నువ్వే తినాలి, ఇంకెవ్వరికీ అర్హత లేదు. బెరర్ అయ్యో భగవంతుడా, ఏంటి కర్మ? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఫెవికాల్ యాడ్ చూసి ఫేక్ అనుకున్నాను, ఎంత స్ట్రాంగ్ అనుకోలేదు. ఆ పిల్ల రాక్షసి ఇంత షాక్ ఇస్తుంది అనుకోలేదు. చెప్తానే, నీ సంగతి చెప్తాను.
రేణు ఊరుకో రేణు, ఊరుకో ఊరుకో రేణు, ఊరుకో. నీ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్టుంది. పగవాడికి కూడా ఈ పరిస్థితి రాకూడదు కావేరి. ఒక చేతికి ఏమైనా అయితే మేనేజ్ చేయొచ్చు, కానీ రెండు చేతులకి ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? నేను ఊహించగలను, ఊరుకో. ఎలా ఊరుకోను? పుట్టినప్పటి నుంచి ఇలా ఎప్పుడూ జరగలేదు. ఎదుటి వాళ్ళకి నేను హెడేక్ గా మారాను, కానీ నేనెప్పుడు ఇంత టార్చర్ అనుభవించలేదు. చాలా నొప్పిగా ఉందా? అమ్మో, ప్రాణం పోతుందే. కాస్త ఓర్చుకోరేను. ఓర్చుకోక ఇప్పుడు ఏం చేయగలను? తీసుకెళ్ళక నా మొగుడు మొదటిసారి ప్రేమగా రెస్టారెంట్ కి తీసుకెళ్ళాడు. ఐటమ్స్ ఏమో ఆకర్షిస్తున్నాయి, చేతులేమో అతుక్కుపోయాయి. ప్రత్యక్ష నరకం అంటే ఏంటో అప్పుడు తెలిసింది కావేరి. ఏమే, రెస్టారెంట్ లో అంత ఇబ్బంది పడుతున్నాను కదా, అలా చూస్తూ కూర్చున్నావు గాని హెల్ప్ చేయాలనిపించలేదా? సారీ రేణు, ఎదురుగా మొగుడు, పక్కన ఓ రాక్షసి. ఏం చేయను చెప్పు? ఈ అవమానాన్ని భరించలేను. వాళ్ళ ముందు తల తీసేసినట్టు అయ్యింది. ఇంతకింత పగ తీర్చుకోవాలి. ముందు నువ్వు రెస్ట్ తీసుకో. నో, నాకు విశ్రాంతి లేదు. ఆ పిల్ల కాకి నన్ను ఇంత అవమానించాక ఇక ఓర్చుకునే ప్రసక్తే లేదు. దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నువ్వు కూల్గా ఉండు. మొట్టకి పోతుంటే కూల్గా ఎలా ఉండనే? ఆ పిల్ల దెయ్యాన్ని ఏదో ఒకటి చెయ్యాలి, ఇప్పుడే చెయ్యాలి. అబ్బా, ఏదో ఒక ఐడియా చెప్పవే ప్లీజ్. వాళ్ళిద్దరూ చచ్చిపోతారు. ఎలా ఎలా చెప్పు? కొబ్బరి నూనెపై కాలు జారి. అది పాత ఐడియా కదా. ఐడియా పాతదే, కానీ రియాక్షన్ కొత్తగా ఉంటుంది. కోళ్ళు విరిగి మంచన పడతారు. మన అదృష్టం బాగుంటే పాడెక్కుతారు. వర్కౌట్ అవుతుందంటావా? ఖచ్చితంగా. నేను మెట్ల మీద కొబ్బరి నూనె పోస్తాను. నువ్వు ఆ పిల్ల పిశాచం పిల్లు. అంతే. పిల్లొచ్చినా తల్లొచ్చినా చావు మాత్రం ఖాయం. ఈ ఆలస్యం చేయొద్దు. ఆ ప్లాన్ ఎలా అమలు చేయాలో ఆలోచించు. వెళ్ళవే, వెళ్ళు. ఇప్పుడు చెప్తా. ఓకేనా?
ఖుషి అమ్మ ఖుషి. ఆంటీ ఒకసారి ఇటు రామ్మా. ఇక్కడే ఉన్నాను ఆంటీ. ఓసారి ఇలా రామ్మా. ఎందుకు? రామ్మా చెప్తాను. అరే ఎందుకు ఆంటీ? అంకుల్